శాపిత రాజవంశం. కోటకు వెలుపల వర్షం చినుకులు ప్రారంభమయ్యాయి. కానీ లోపల గుండెల్లోని బరువు మరంత పెరుగుతుంది. సేనాపతి రుద్రదేవుడు తన గదిలో గడియారం లాంటి పూర్వపు చిహ్నాలను పరిశీలిస్తున్నాడు. ఆ చిహ్నాల వెనక రహస్య రేఖలు. వాటి శిల్పాలను వశిష్ఠుడితో పరిశీలించసాగాడు. శిల్పాలపై నక్షత్ర మండలాల ఏర్పాట్లు. అది పంచాంగ శాప సూచిక అని వశిష్ఠుడు వివరించాడు. ఈ వంశానికి 100 సంవత్సరాల తర్వాత శాపం అగ్ని రూపంలో పునరాగమిస్తుంది అన్నాడు వేద పండితుడు. రుద్రుని గుండె ఒక్కసారిగా పిడుగులా లాగింది. ఈ సంవత్సరం వంశానికి 101వ సంవత్సరం. రాజుగారి పూర్వీకులు చేసిన ఒక తప్పుడు తీర్పు శాపంగా మారిందని గ్రంథాల్లో ఉంది. అదే తీర్పు వల్ల ఓ చిన్న రాజ్యం నాశనమయ్యింది. ఇప్పుడు వారే ప్రతీకారాన్ని వెతుకుతున్నారా? మిత్రావతి తన తల్లి పాత ఆభరణాలను చూసింది. వాటిల్లో ఒకటి శిలా నక్షత్రం ఆకారంలో ఉంది. ఆ నక్షత్రం పూర్వపు శాప చిహ్నాలతో పోలిక కలిగినదిగా రుద్రుడు గుర్తించాడు. శక్తినాగ అనే గూఢాచారి గురించి వశిష్ఠుడు మరింత సమాచారం అందించాడు. అతను నిషిద్ధ వంశానికి చెందినవాడే. రుద్రుడు ఒక రహస్య గుహలోకి వెళ్ళాడు. అక్కడ ఒక శిల్పంపై కాపాడే దేవత కాళికా రూపంలో కనిపించింది. ఆ గుహల్లో గర్భగృహం. అక్కడ శిలల మధ్య ఒకడు శబ్దం చేస్తూ కనిపించాడు. రుద్రుడు కత్తి దూసి ముందుకెళ్ళగా ఆ వృద్ధుడు తలకిందులుగా వేలాడుతూ మంత్రాలు చెప్తున్నాడు. శాపం ఇప్పుడే ప్రారంభమవుతోంది, నీవు ఆపలేవు అన్నాడు వృద్ధుడు. వెంటనే గుహ శిఖరంపై పగుళ్ళు ఏర్పడ్డాయి. గోడలు కంపించాయి. రుద్రుడు ఆ వృద్ధుణ్ణి బయటకు తీసుకొచ్చేలోపే అతడు ఆవిరైపోయాడు. రాత్రికి రాజ్యసభలో మంత్రులు అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ శాపమా లేక కుట్రనా అన్నది ప్రధాన చర్చ. మంత్రులలో కొందరు సేనాపతి ఈ వదంతుల వెనక ఉన్నాడేమో అనే మాటలు ప్రస్తావించారు. రుద్రుడు గంభీరంగా వారిని చూశాడు. కర్తవ్యాన్ని ప్రశ్నించే ముందు మీ భయాలను తొలగించండి. రాజుగారు తన ఆసనంలో మౌనంగా ఉన్నారు. కానీ ముఖంలో ఆత్మవిశ్వాసం లేదు. మిత్రావతి రుద్రుని దగ్గరకు వచ్చి, రాజు గత కొన్ని రోజులుగా వెర్రివాడిలా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. రాజుగారు నిద్రలేని కన్నులతో ఏదో ఆందోళన ఉంది. ఆయన ఒంటరిగా వేరే భాషలో మాట్లాడుతున్నారు. వశిష్ఠుడు వివరించాడు. శాపం మొదట రాజు మానసిక స్థితిని దెబ్బతీయగలదు. ఆ రాత్రి కోట రహస్య ప్రదేశాల్లో పట్టు వేషధారులు చీకట్లో కదులాడుతున్నారన్న పహారాల సమాచారం అందింది. రుద్రుడు తన దళంలో కలిసి రహస్య ప్రాకారాల్లో గస్తీ మొదలుపెట్టాడు. గోడల మీద పూర్వపు రక్త చరిత్రలు చెక్కబడినట్టు ఒక చిత్రము. అది నిషిద్ధ వంశం పతనం చూపిస్తుంది. చివరగా ఒక ఖచ్చితమైన ఆధారం అతనికి చిక్కింది. ఒక పురాతన ముద్రపై రక్తపు బిందువు చినుకుతో రాసిన ఒక అక్షరం. ఆ రాత్రే ఆ పత్రం మాయమైంది. ఎవరో కోట లోపలే ఉండి దాన్ని తీసుకువెళ్ళారు.